అక్కడి ప్రభుత్వాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 6 రైతులను చంపివేసింది. అంతటితో ఆ రోజు చంపిన ఫలితంగా దేశంలో రైతులు మొత్తం ఉద్యమం బలంగా తయారైంది. ఆ రోజు నుంచి ఈ 2 డిమాండ్లను, అంటే మొదటిది గిట్టుబాటు ధర కావాలని, రెండవది రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేయాలని ఈ 2 డిమాండ్లతో పోరాటం చేస్తుంటే కరోనా వచ్చిన ఫలితంగా కరోనా సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇవి పెద్ద వ్యతిరేకమైన రైతులకు వెంటనే వీటిని రద్దు చేయాలని దాదాపు సంవత్సరంగా పోరాటం చేశారు. ఆ పోరాటం చేసిన ఫలితంగా 11 నెలల తరువాత ప్రధానమంత్రి రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 7 డిమాండ్లను మేము పరిష్కారం చేస్తామని, అందులో స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని, అదే రకంగా రైతులకు పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేస్తామని, ఇట్లా 7 డిమాండ్లను పెట్టగా పరిష్కారం చేస్తామని నేటికి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, పరిష్కారం చేయలేదు. అందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశంలో ఒక పిలుపునిచ్చింది. మనము ఈ 2 నెలలు పోరాటం చేయాలి ఈ డిమాండ్ల పరిష్కారం కొరకని. మనము స్వతంత్ర దినోత్సవాన్ని కూడా మనం పాల్గొని రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని